వైసీపీ ప్రభుత్వ 5 ఏళ్ల రివర్సు పాలన పాపాలు రాష్ట్ర ప్రజలకు శాపాలుగా మారి నేడు వేధిస్తున్నాయి. జగన్ హయాంలో సాగునీటి రంగాన్ని పూర్తిగా పక్కన పెట్టడంతో పలు ప్రాజెక్టుల నిర్వహణ కుంటుపడింది. అనకాపల్లి జిల్లాలోని కోనాం రిజర్వాయర్ నిర్వహణకు కనీస నిధులు కేటాయించకపోవడంతో గేట్లు మరమ్మతులకు గురయ్యాయి. లీకేజీలు ఏర్పడి భారీగా నీరు దిగువకు వెళ్లిపోతున్నాయి. ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కూర్మరాజు అందిస్తారు. కోనాం రిజర్వాయర్ గత పాలకుల నిర్లక్ష్యానికి ఓ నిలువుటద్దం. ఈ ప్రాజెక్టు ప్రారంభమై దాదాపు 50 సంవత్సరాలు కావస్తోంది. నిర్వహణ వ్యయానికి సరియైన నిధులు ఇవ్వకుండా, ప్రతిపాదనలు ఏవీ కూడా పరిగణలోకి తీసుకోకుండా ఒక్క పైసా కూడా విదల్చలేదు జగన్ సర్కార్. ఫలితంగా ఇక్కడ నిర్వహణ లోపం అడుగడుగునా కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఇక ప్రాజెక్టుకు సంబంధించి మనం ఇప్పుడు చూస్తున్న నీరంతాను వదిలేరనుకుంటున్నారా? కాదు, అదంతా వృధాగా పోతుంది. ఇగో ఇక్కడ మాత్రం ఈ కెనాల్కి సంబంధించి ఈ గేట్లు మాత్రం ఒక గేట్ని చాలా స్వల్పంగా ఆపరేట్ చేయడంతో ఆ నీరు పెద్ద ఎత్తున కిందకి పోతుంది. ఇది ఇక రెండో చిన్న గేట్ ఉంది. ఆ చిన్న గేట్ని ఆపరేట్ చేయకపోయినప్పటికీ కూడాను మనం ఇక్కడ చూస్తున్నాం, నీళ్లు చాలా పెద్ద మొత్తంలోనే అది లీకేజ్ కింద పోతున్నాయి. మాడుగుల నియోజకవర్గంలోని చీడికాడ మండలంలోనే ఈ కోనాం రిజర్వాయర్ కింద దాదాపు 10,000 ఎకరాలకు పైగా సాగవుతుంది. మొత్తం కోనాం ఆయకట్టు 14,500. అటు బుచ్చేపేట, చోడవరం, అలాగే ఈ పరిసర మండలాల్లో మొత్తం 5 మండలాలకు సంబంధించి 14,500 ఎకరాలు ఈ రిజర్వాయర్ కింద సాగవుతూ వస్తుంటాయి. ఒక పంటకి పూర్తి స్థాయిలో నీటిని ఇవ్వాలంటే ఇక్కడ రిజర్వాయర్, ఈ గేట్ల నిర్వహణ, ఈ రిజర్వాయర్ నిర్వహణ అనేది చాలా ముఖ్యం. ఈ గేట్ల నిర్వహణ సరిగా లేకపోవడంతో కింది పొలాలకు నీళ్లు అందే పరిస్థితి చాలా కాలంగా ఉండడం లేదు. రైతులు గగ్గోలు పెడుతున్నా జలవనరుల శాఖ మాత్రం చెవిటివాటి ముందు శంఖం ఊదిన మాదిరిగా ఆ శాఖ వ్యవహరిస్తూ వస్తుంది. ఇక్కడ చూస్తే గేట్లు ఆపరేట్ కాని పరిస్థితి ఏమో ఇక్కడ మనకి కనిపిస్తోంది. వీటిని చక్కదిద్దాల్సిన అవసరం ఉందని అటు రైతాంగం కూటమి ప్రభుత్వానికి చెప్తూ వస్తోంది. మొత్తం జలవనరుల శాఖకు సంబంధించి ప్రాజెక్టుల నిర్వహణ, అలాగే రిజర్వాయర్ల నిర్వహణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టడంతో దీనికి మంచి రోజులు వస్తాయని ఇక్కడ రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వివరణ శ్రీనివాస్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, అనకాపల్లి జిల్లా.